ఒక బాంబ్ చాలు ఒక దేశాన్ని నాశనం చేయడానికి. కానీ అదే బాంబ్ ఇరాన్ లాంటి దేశం చేతిలో ఉంటే ప్రతి ఒక్క ప్రాణం ఒక ప్రశ్నలా మారుతుంది. చాలా దేశాలు న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేస్తున్నాయి. కానీ అదే న్యూక్లియర్ బాంబ్ ని ఇరాన్ తయారు చేస్తుంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ లాంటి దేశాలు వణికిపోతున్నాయి. ఈ యుద్ధం వెనకాల న్యూక్లియర్ బాంబ్ ఒకటే రీజన్ కాదు. ఈ లోకానికి తెలియని ఒక నిజం దాగి ఉంది. అది మీకు ఈ వీడియో మధ్యలో అర్థమవుతుంది. 2003లో ఇరాన్ యురేనియం ఎన్రిచ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ అప్పటి సుప్రీం లీడర్ దీన్ని శాంతియుత ప్రయోజనాల కోసమే అని చెప్పేసి తేల్చి చెప్పారు. కానీ 2010 తర్వాత యుఎన్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళ లక్ష్యాలు అనేక డౌట్లను పెంచింది. అమెరికా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా ఇరాన్ మాత్రం అస్సలు ఆపలేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండి అదే న్యూక్లియర్ వెపన్స్ ని హజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్లకి అందజేస్తే వరల్డ్ లో పానిక్, షేర్ మార్కెట్ క్రాష్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ $500 వరకు పెరిగిపోతుంది. ఇరాన్ చేతిలో న్యూక్లియర్ బాంబ్ ఉంటే అసలు కంట్రోల్ ఎవరిది ఉంటుంది? మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ న్యూక్లియర్ బాంబ్ కాన్సెప్ట్ జస్ట్ 20% మాత్రమే. కానీ ఈ లోకానికి తెలియని యుఎస్ మాస్టర్ ప్లాన్ ఇంకోటి ఉంది. ఇరాన్ పైన యుద్ధం చేయడానికి 80% రీజన్ అదే. ఇప్పుడు మీకు ఒక రియల్ టైం డేటాని చూపిస్తా. దాని వెనకాల ఉన్న లాజిక్ ని అర్థం చేసుకోండి. ఇరాన్ లో హమాస్ అని చెప్పేసి ఒక చిన్న ఏరియా ఉంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు 1.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇందులో నుంచి 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. 4 to 5% వరకు సిరియాకి వెళ్తుంది అండ్ మిగతాది వేరే దేశాలకు వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా సడన్ గా ఎంటర్ అయ్యి ఇరాన్ పైన మిసైల్స్ లాంచ్ చేసి ఇరాన్ పైన ప్రెషర్ ని డెవలప్ చేస్తుంది. ఇరాన్ ప్రెషర్ లో ఉంది. యుఎస్ పైన డైరెక్ట్ గా అటాక్ చేయడానికి ఇరాన్ దగ్గర అంత కెపాసిటీ లేదు. సో ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ని ఆపేయడం. ఎగ్జాక్ట్లీ యుఎస్ కి కూడా ఇదే కావాలి. ఎందుకంటే 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ చైనాకి వెళ్తుంది. ఇప్పుడు చైనాకి ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ఆగిపోతే ఆటోమేటిక్ గా చైనా వేరే కంట్రీ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆయిల్ కి ఆల్టర్నేటివ్ సోర్సెస్ రష్యా అండ్ సౌదీ అరేబియా. ఇక్కడ రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో చాలా రోజుల నుంచి వార్ జరుగుతుంది. అండ్ యుక్రెయిన్ రష్యాతో ఫైట్ చేయడానికి యుఎస్ఏ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మిగిలింది సౌదీ అరేబియా. ఈ కంట్రీ పైన యుఎస్ యొక్క డైరెక్ట్ కంట్రోల్ ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా వెపన్స్ మ్యాటర్ లో యుఎస్ పైన డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు చైనా సౌదీ అరేబియా నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలంటే యుఎస్ చెప్పిన రేట్ కి కొనాలి. ఇక్కడ ఇండైరెక్ట్ గా యుఎస్ చెప్పినట్టు చైనా వినాలి. సో ఇక్కడ వరల్డ్ లో యుఎస్ కి ఉన్న మేజర్ అపోజిషన్ ఖతం. ఈ అనాలిసిస్ ప్రకారం యుఎస్ చైనా పైన గెలవడానికి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ లో ఎంటర్ అయ్యి ఫోకస్ మొత్తం న్యూక్లియర్ వెపన్స్ పైన డైవర్ట్ చేసి సీక్రెట్ గా తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక యుద్ధం జరిగితే లాసెస్ మాత్రమే కాదు, చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ యుద్ధంలో అటు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఇద్దరికి లాసెస్ జరుగుతున్నాయి. కానీ యుఎస్ కి మాత్రం ప్రాఫిట్సే ప్రాఫిట్స్. ఒక బాంబ్ ప్రపంచాన్నే మార్చగలదు. కానీ ఆ ఒక్క బాంబ్ ఎవరు యూజ్ చేస్తున్నారు అనే విషయం ఈ లోకం యొక్క తలరాతను డిసైడ్ చేస్తుంది. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోకానికి తెలియని జియో పాలిటిక్స్ అనాలిసిస్ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అందరి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Bye bye.